అందరికీ నమస్కారం. నా పేరు కోన విజయలక్ష్మి. నేను తోలాపి గ్రామంలో ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. శ్రీ రాజరాజేశ్వరి స్వయం శక్తి సంఘం సభ్యురాలైనటువంటి పప్పల పద్మావతి గారి కిచెన్ గార్డెన్ను ఈరోజు పరిశీలించడం జరిగింది. ఈమె ఇంటి ముందు స్థలాన్ని బాగు చేసుకొని ఇంటికి కావలసిన ఆకుకూరలు, కూరగాయలు, దుంపజాతి, తీగజాతి, పూల మొక్కలు ఎటువంటి రసాయన పదార్థాలు వాడకుండా పండించుకుంటున్నారు. కుటుంబ ఖర్చులు కూడా తగ్గించుకోవడం కోసమని ఈ పెరటి తోటను ఈమె ఇలా వేసుకున్నారు. ఈమె ఈ మొక్కలు నాటిన ప్రతి 15 రోజులకి మొక్కల మొదట్లో ఘనజీవామృతాన్ని వేస్తారు. ద్రవజీవామృతం కూడా మొక్కల మీద పిచికారీ చేసుకోవడం జరుగుతుంది. చూసారు కదా, ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఈమె పెరటి తోటలో మొక్కలు ఎంత బలంగా, ఎంత వేపుగా పెరిగాయో మనం చూడడం జరుగుతుంది. పద్మావతి గారు, మీరు పురుగుని, దోమను నివారించడానికి మీరు ఏం యూజ్ చేస్తారు? అదే ఏం వాడతారు? ఏంటండి? నీమాస్త్రాన్న. అలాగే పూత, పింజ రావడానికి ఏం యూజ్ చేస్తారు? పుల్లటి మజ్జిగ వాడతాం. మేము పూతకి, కాయ నిర్వహణకి పుల్లటి మజ్జిగ వాడతాం. ఈ మొక్కలు ఎక్కువగా పూత, పింజ రావడం జరిగింది. ఇలా పండించిన కూరగాయలు తినడం వల్ల మనం ఎక్కువగా అనారోగ్యంకి బాధితులు కావు. అంతేకాకుండా ఈవిడ చుట్టుపక్కల ఇళ్ళు కూడా ఈవిడ పండించే కూరగాయలు కొంటూ ఉంటారని అంటున్నారు. నెలకు మీకు ఎంత ఆదాయం వస్తుందండి? చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తాను అంటున్నారు కదా, దానికి మీకు ఎంత ఆదాయం వస్తుంది? ఆహా. ఈవిడ ఈ పెరటి తోటను కేవలం ప్రకృతి వ్యవసాయం ద్వారా మాత్రమే చేస్తారు. ఈ రోజుల్లో స్త్రీలు తమ చేతులతో తన ఇంటి సభ్యులకు విషాన్ని నింపుతున్నారు. ఎందుకంటే బయట రసాయనాలతో పండించినవి మార్కెట్లోకి వస్తున్నాయి. అవి తినడం వల్ల రోగనిరోధక శక్తి, అనారోగ్యాలు, విటమిన్ లోపం, రకరకాల జబ్బులు వస్తున్నాయి. అందుకని ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు తినడం వల్ల ఎటువంటి అనారోగ్యానికి గురి కావాలని మా ఉద్దేశం. ఈమెలాగానే ప్రతి ఒక్కరూ తమ ఖాళీ స్థలాన్ని వదిలివేయకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా కిచెన్ గార్డెన్ వేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు పప్పల పద్మావతి గారు ఈ కిచెన్ గార్డెన్ కోసమని నీమాస్త్ర